ఇది చూసినాక కూడా ఒకడు ఉంటాడా రే? అరే నేను వచ్చేస్తేనే నాకు అయితలేదు ఇడా. నువ్వు ఆగురా, కొన్నొత్తులు అలవాటు అయిపోతుంది. ఇంజనీర్ కాబట్టి డిగ్రీ చేసుకుంటాను. నువ్వు డిగ్రీ చేసుడేంద్రా, నీకు ఇంజనీరింగ్ లో సీట్ వస్తే. నువ్వు నాయనతో మాట్లాడు ఫస్ట్. రే 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 పెట్టేసిండు. ఏమయ్యో వస్తున్నా. ఏందే ఆడు హాస్టల్కి వెళ్ళి వచ్చేస్తా అంటున్నాడు. ఈడికొచ్చి ఎంపిక్తాడంట. ఆడికి పాస్ పైన సెకండ్ పెడుతున్నారట. అరే వాడు హాస్టల్ చదువుకుతానికి పోయిండా లేకుంటే దొబ్బి తిందానికి పోయిండే? అయ్యో దోసగాళ్ళు లేరట, ఆడు ఒక్కడే ఉన్నా అంటున్నాడు. అరే లేకుంటే ఊరోళ్ళు అందరిని దొరుకుని పోదామా? పిచ్చిదానివా? హాస్టల్లో 50 మంది ఉంటారు. ఆ 50 మందిని ఎవడో ఒక దేని దిమాగ్గాడు ఉంటాడు, వాడు వీడు కరుస్తాడు. నువ్వు సప్లై పో. నేనున్నానుగా. ఈ కాలేజ్ ఏమో ఏదో ఊరు బయట వస్తే ఒక్క మంచి లేడు. ఈ పాములు గీములు తిరుగుతున్నాయంటే అమ్మ. హలో, అరే నాకు ఫోన్ చేసి దామోదర్, శివ ఏంది ప్రాబ్లం? డాడీకైతే ఈ ఫోన్. హోమ్ సిక్ అంట బ్రో. వచ్చినప్పటి నుండి ఇదే పంచాయతీ. బ్రో మీరు వెళ్ళిపోతున్నారా బ్రో? ప్లీజ్ బ్రో, 10 రోజులు ఉంటే అలవాటు అయిపోతుంది. ప్లేస్మెంట్ వచ్చాక ఫ్యూచర్ బాగుంటుంది. వద్దు బ్రో, లైఫ్ ది జర్నీ అవసరమే లేదు బ్రో. చిచి అట్లా ఎందుకంట బ్రో? అంటే మీరు వెళ్ళిపోతే ఆ బెడ్ నేను తీసుకుందామని. బిడ్డ అంటే కిటికీ పక్కనే ఉంది, నైస్ వెంటిలేషన్, ఫ్యాన్ గాలి కూడా డైరెక్ట్ కొడుతుంది. బాగా సెట్ చేసుకున్నావు బ్రో బెడ్. ఏ బ్రాంచ్ బ్రో నువ్వు? ఈసీ. రే ఈజీ అంట. ఈసీ అంటే రే రే ఆ గోపిక నెంబర్ ఎంతరా? నెంబర్ చెప్పు. గోపా గోపోడ్ బ్రో. మా దోస్తుగాడు బ్రో సిబిఐటీలో సిఎస్సీ సీట్ వచ్చింది. అయినా వద్దు ఈయన్నే ఈసీ చేస్తానని పాపం వెయిటింగ్ లిస్ట్లో కూర్చున్నాడు. బాబు చేయరా. అంతగానే మేముంది బ్రో ఈ కాలేజ్లో. బ్రో ఏముందా? ఏం మాట్లాడుతున్నావు బ్రో? ప్రతి ఇంజనీరింగ్ కాలేజీలో సిఎస్సిలో అమ్మాయిలు ఉంటారు, బాగుంటారు. ఇట్స్ అ ఫ్యాక్ట్. తెలుసు. కానీ ఈ ఇయర్ మన కాలేజ్లో ఈసీలో అమ్మాయిలు ఉన్నారు బ్రో. బాబా ఇట్స్ ఫేట్. ఒక్క నిమిషం. ఊరికొచ్చి ఏం చేస్తానే నేను? ఇగో నేను ఇంజనీరింగ్ చేసి ఇంటర్నేషనల్ ఫ్లైట్కి దాని తర్వాత కాల్ చేస్తాను నీకు. అప్పటిదాకా కాల్ చేస్తాను. బాయ్. లడ్డు అంటే చిన్నప్పుడు లా ఉంటుండే బ్రో, పసకలు సన్న అయిపోయినా. కానీ మా అమ్మ ఇంకా నన్ను లడ్డానే పిలుస్తుంది. లడ్డు బ్రో అమ్మ గురించి పక్కన పెట్టు, అమ్మాయిల గురించి ఆలోచించడం మొదలుపెట్టు. దామోదర్ లడ్డు, అమ్మాయిలు ఉంటారని డీడీ గారు చెప్పిన ఒక్క మాటతో ఆశపడి అయిపోయినారా? మరి దొరికిందా అన్న? ఎక్స్క్యూజ్ మీ, మీరు దిల్చినాల్లో ఉంటారా? ఏ కాదు, హలో. ఏంది మామ షర్ట్ బటన్ పెట్టుకుని వచ్చేసినావు నువ్వు? అరే లేదు మామ, నువ్వు ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అన్నావు కదా. వచ్చి అమ్మాయితో మాట్లాడితే దిక్తలేదురా. నాకు చెప్పావు నేను సెట్ చేస్తా. అక్కడ పింక్ డ్రెస్ లో అమ్మాయి కనపడుతుందా? అదే డెనిమ్ జాకెట్. చాలా బ్యూటిఫుల్ ఉంది మామ. అందుకే పడదు. పక్కన యావరేజ్ గా పింక్ అండ్ వైట్ లో ఉంది కదా, ఆ అమ్మాయికి ట్రై చేయి. వర్కౌట్ అన్న వద్దు. ఓకే గో గో. Baby, don't stop, yeah. Esta taca quema, 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 quema. Dime si tú quema, 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 quema. Esta taca quema, 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 quema. ఎవడన్నా? Quema, quema, quema. Esta taca quema, quema, quema. Dime si tú quema, quema. మనోజ్, దీపాలి ఈయన కూడా ఈ పోరే కాదు నా బ్రో. బొట్ సైజ్ తగ్గించు, బుట్టకమ్మలు పెట్టు, కళ్ళజోడు తీసాయి, కాంటాక్ట్ లెన్స్ పెట్టు, లిప్స్టిక్ తగ్గించి స్మైల్ పెంచావనుకో అబ్బాయిలు ఖచ్చితంగా వెంటపడతారు. ఐ స్వేర్. బట్ దానికన్నా ముందు నువ్వు పని చేయాలి. ఏంటది? అర్జెంట్గా అమ్మాయితో ఫ్రెండ్షిప్ కట్ చేయాలి. అంత అందం పక్కన ఉంటే నిన్నెవడు చూస్తాడు? Esta taca quema, 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 quema. Dime si tú quema, quema, quema. ఏ బ్రాంచ్? ఏ బ్రాంచ్ అయినా నీ బ్రాంచ్కి మారిపోదాం అనుకుంటున్నా. బీ ఇన్ టచ్. ఏ అమ్మాయినైనా 5 నిమిషాలు పడిస్తాడు వీడే. మా బ్యాచ్ లెమన్ రైస్ కింగ్, పోరా. పులిహోర రాజా. ఏ నిన్న మీకు వెళ్ళను బ్రో బ్యాగ్లా అట్లా కలుపుతున్న పులిహార. ఎవడు బ్రో నువ్వు? మనోజ్, వీళ్ళిద్దరికి తోడు వచ్చిండు ఒకడు. మా బ్యాచ్లో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ అశోక్. ఎంసెట్లో టాప్ ర్యాంకర్. టాప్ 10 కాలేజెస్లో అడ్మిషన్ వచ్చినా కూడా ఇదే కాలేజ్ కావాలని ఒకడు పట్టుబట్టి వచ్చిండ్రా. మంచోడేరా,
కానీ వీడిని చెడగొట్టడానికి ఎవరో ఒక పిల్లు ఉంటుంది కదా. సార్ 18 అశోక్ కుమార్ 18 అశోక్ కుమార్. ఫాదర్ ఎక్స్పైర్డ్ సార్. మదర్ ఎక్స్పైర్డ్ సార్. ఎనీ గార్డియన్? సెల్ఫ్ కింద వచ్చాను సార్. కార్డ్ జాగ్రత్త. మ్యామ్ జెన్నీ శర్మ డాటర్ ఆఫ్ రాబిన్ శర్మ. ఓకే ఆనంద్ సార్. మ్యామ్ 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 ఫాస్ట్. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ నీకు విషయం చెప్పాలి. చెప్పండి. ఈ రోజు నుంచి ఈ కాలేజే మన ఇల్లు. ఇక్కడ పరిచయం అయ్యే ఫ్రెండ్సే మన ఫ్యామిలీ. ఒక్క నిమిషం, ఇదంతా నాకెందుకు చెప్తున్నారు? మీకెవరూ లేరని ఇందాక ఐడి కార్డ్ తీసుకునేటప్పుడు తెలిసింది. ఒక అనాథ బాధలేంటో తెలుసు. మీరు అనాదా? కాదు. మరి నీకెలా తెలుసు? వెళ్ళి పని చూసుకోపో. వెల్కమ్ టు రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్. మీరు చదువుకోబోయే ఈ 4 సంవత్సరాలు చదువుకుంటే జీవితంలో ముందట పోవచ్చు అన్నాడు. ఇప్పుడు ఎట్లా పోతాడో చూద్దాంరా. హలో, ప్రిన్సిపల్ పురుషోత్తం హియర్. ఎవడా నువ్వు మాట్లాడకుండా బావులా ఉస్సంటావు? ఒక్క చదువుకునే ఫేస్ ఇందులో ఒక్కళ్ళు. రేయ్, మీ అందరికి ఇప్పుడే చెబుతున్నా, బాత్రూంలో నా బొమ్మలు గీసిరా. పోలీసులకు ఫోన్ చేసి మా ప్రిన్సిపల్ సార్ డ్రగ్ డీలరు డ్రగ్స్ కొనమని బలవంతం చేస్తున్నాడని ప్రాంక్ కాల్ చేసిన. ఆ సంగతి తెలుసుగా మీకు? ప్రిన్సిపల్ పురుషోత్తం. స్టూడెంట్స్, సార్ ఏమంటున్నారంటే వెల్కమ్ టు ద కాలేజ్. ఇప్పుడు ఈ స్టూడెంట్ యూనియన్ లీడర్ చైతన్య ప్రసాద్ని మాట్లాడడానికి ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ మిస్టర్ చైతన్య ప్రసాద్. Come on. ఏంది బ్రో అంత ఆగమవుతున్నారు? అంత ఫాలోయింగ్ ఉంటుందా బ్రో? 4 ఏళ్ళు, 5 బ్రాంచ్లు, బ్రాంచ్కి 70 మంది, అంటే దగ్గర దగ్గర 1500 మంది గ్యాంగ్ లీడర్ బ్రో. ఆ మాత్రం ఉండదా? విజ్ఞాన్ కాలేజా బ్రో మీది? ఎలా కనిపెట్టా బ్రో? అంత ప్రదర్శిస్తున్నావు కదా బ్రో. వెల్కమ్ టు ఆర్ఐ ఫ్యామిలీ. మనం అందరూ ఇక్కడ నుంచి ఫ్యామిలీ లాగా. మన కాలేజ్లో అన్నీ ఉన్నాయి. స్పోర్ట్స్ క్లబ్స్, డ్రామా క్లబ్, ఫిలిం క్లబ్, ఎన్సిసి, ఎన్ఎస్ఎస్. మన కాలేజ్లో లేనిది ర్యాగింగ్. ఈ కాలేజ్లో ర్యాగింగ్ జరగదు, జరగనివ్వము. వెల్కమ్ టు భగత్ సింగ్ బాయ్స్ హాస్టల్. చాలా టైం ఉన్నావా? దా వచ్చే నువ్వు దా. ఇప్పుడు అడుగుతాను రా. ఓకే. మీ క్లాస్లో అందరికన్నా బ్యూటిఫుల్ గర్ల్ ఎవరని చెప్పి ఎవడన్నా నా మరదల పేరు చెప్పాలి. చచ్చాడు నా కొడుకు. మీ క్లాస్లో అందరికన్నా బ్యూటిఫుల్ గర్ల్ ఎవర్రా? జని. న్యాచురలీ జెనీ అన్న. సెకండ్ సుజాత. సుజాత ఇస్ గుడ్ అన్న. థర్డ్ శ్రావణ్ రెడ్డి అన్న. శ్రావణి లంగోని తీసుకుంటే బాగుంటుంది అన్న. అరే సేమ్ చెప్తున్నాం రాపడ. 11th రాధా. మనోరమ్మ అన్న తెలుసు. రే, వాడు మరదల పేరు చెప్పేదాకా వదిలేరా. 14th 24th ఇక అమ్మాయిలు ఎవరన్నా? అబ్బాయిలు ఎవరైనా చెప్పండి చెప్తాం. 25th అరే ఆ లాస్ట్ లో చింపుడు ఈసీలో అమూల్య. అమూల్య జోలికి రావద్దు, చంపేస్తా. అన్న 25th ప్లేస్లో ఉన్న అమ్మాయి దగ్గరికి నేను ఎందుకు వస్తాను? బాయ్స్, ఇది ర్యాగింగ్ కాదు, పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఈ స్పెషల్ ప్రోగ్రామ్ కి హెడ్ ద మైటీ మెజెస్టిక్ సీనియర్. 8 years నుంచి మన కాలేజ్ లో పాతిపోయిన ఆంటోనీ. మీరు కాదు బే అరవాల్సింది. ఏం చదువుకున్నారా నువ్వు? పాలిటెక్నిక్ కోర్స్ అన్నా. నువ్వే
డిప్లొమా కోర్స్ అన్నా నువ్వురా నేను ఇంటర్ కోర్స్ చేసిన ఇంటర్ కోర్స్ ఆడు పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సు నేను ఇంటర్ కోర్స్ చేసిన అన్న ఈ ట్యూబ్ లైట్లు ఎంతెంతనో చెప్పరా 260 సెంటీమీటర్స్ సార్ దాని ఆఫ్ ఎంత 130 సెంటీమీటర్స్ టీసీ గుద్దలు పెట్టు ఫీల్ అయినావారా ఏం ఫీల్ అవ్వాలన్నా పర్లే అయితే మొత్తం పెట్టుకో బాయ్స్ నేను లైట్స్ ఆఫ్ చేసి ఆన్ చేసే లోపల ఎవడైతే అండర్వేర్ మొత్తం ఎక్కించుకుంటాడో వాడు హాయిగా వాడు రూమ్కి వెళ్ళిపోవచ్చు వేసుకోనోడుకు ఉంటుందిరా. మన క్యాంపస్ లో ర్యాగింగ్ ఛాన్సే లేదు సార్ జిల్లా పరిషత్ హై స్కూల్ తెలుగు మీడియం సార్ ఐఎమ్ నథింగ్ బట్ ఆనెస్ట్ సార్ చిన్నప్పుడు తెలుగు మాస్టర్ కోపంతో బయట కోసేసిన సార్ ఎవరిని అడిగితే నేను ఒప్పుకున్నాను సార్ అబద్ధం మాత్రం చెప్పలేదు సార్ అది సార్ నా క్యారెక్టర్ కాలేజ్ బాయ్స్ హాస్టల్లా ర్యాగింగ్ జరుగుతుంది సార్ ఏంట్రా బయటిది తే సిగరెట్ మెస్లో కూడా తాగుతారు సార్. నేను మారుతున్నాను కదరా నా పులిహోర లాస్ట్ చేసింది సార్ ఈయన. సిగ్గులేదురా సిగరెట్లు జూనియర్లు ర్యాగింగ్ అనుకుంటూ ప్రెసిడెంట్ పోయండి నువ్వేంట్రా టోనీ 8 ఏళ్ళ నుంచి ఇక్కడే చచ్చావు బయటికి వెళ్ళే ఉద్దేశం లేదా ఈ పిల్లలని కంట్రోల్ చేయలేకపోతే అట్రా ఇక్కడ నుంచి బాగా చేస్తామన్నా. సార్ సార్ కాదురా సూపర్ సీనియర్. ఎక్స్క్యూజ్ మీ అందంగా ఉండడం కాకుండా ఇంకేం చేస్తుంటారు మా ఇంట్లో వంట చేస్తుంటుంది నీకన్నా ప్రాబ్లమా? సారీ సిస్టర్ సారీ ఓ మై చిన్నారి పెళ్ళి కూతురు అమ్మో సారీ గర్ల్స్ సారీ జస్ట్ మిస్రా ఆ అమ్మాయి స్మైలు ఆ అమ్మాయి కళ్ళు ఆ అమ్మాయి చూడగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి పట్టుకోవాలనిపించిందిరా ఐ వాన్ హోల్డర్ ఐ వాన్ పుల్లార్ అండ్ ఐ వాన్ స్మెల్లర్ రా స్మెల్ చూస్తావా కుక్క వారం అది కాదురా డీడీ ఒక్కొక్క అమ్మాయికి ఒక్కొక్క డిస్టెంట్ స్మెల్ ఉంటుంది ఇప్పుడు ఆ అమ్మాయి స్మెల్ 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 సబ్బుతున్నావు రోజు రోజుకి మరి లడ్డుగాళ్ళ తెరుతున్నారు నువ్వు అవును లడ్డుగాడు ఎక్కడ భగవాన్ క్యాంటీన్ అరే కాలేజ్ పక్కన ఎప్పుడు చూడలేదేమో మనం ఎవర్రా చీసీ కాలేజ్ పోరిలా హలో లడ్డు దొడ్డికి పోయినావా బిడ్డ దుడ్డుకు పోయినావా ముడ్డి కడుక్కున్నావా కడ్రాయి వేసుకుని కొబ్బరి నూనె పెట్టుకున్నావు ఏం డాడ్ నువ్వు ఇది పెద్దోళ్ళు చెప్పిన మాట వినాలే బిడ్డ ఒక్కటేనా మామా ఈ కొబ్బరి నూనె మామా అది కాదురా కడ్రాయి వేసుకుంటే కట్ అవుతాయి కదా కొబ్బరి నూనె రాసుకుంటే కట్ కాదు క్రేజీ మామా నువ్వు క్రేజీ అసలు డాగ్స్ అండ్ ఆర్ఏ స్టూడెంట్స్ ఆర్ నాట్ అలౌడ్ ఆ బోర్డు చదవకుండా నేను ఆ క్యాంటీన్లోకి అడుగుపెట్టిన తర్వాత మా కాలేజ్ స్టోరీ మారిపోయింది జేసీ కాలేజ్ నా కొడుకులు నన్ను కుక్కని కొట్టినట్టు కొట్టిర్రా మా అయ్య కూడా ఎప్పుడు కొట్టలేరా నన్ను అట్లా
పెన్ ఉంటే పన్నా వాళ్ళు ఇస్తారు బో పండుగ చేసుకో స్టూడెంట్స్ అడుగులారా ఆడు మనోని కొట్టిండు కొడతారా కొడతారు నువ్వేంటో చదివినా లడ్డుగా చూడన్నా రక్తం వచ్చేలా కొట్టిర్రు లడురా ఏ శ్రీకాంత్ ఏంది ఇదంతా భగవాన్ భాయ్ మా వాళ్ళు చేసిన తప్పే రాకూడదు వచ్చారు ఇంకోసారి రిపీట్ అవుతుంది సరే పోండి పదనరా అన్నా ఫస్ట్ టైం కాబట్టి కొట్ట వదిలేస్తున్నాం ఇంకోసారి వస్తే కాళ్ళు తీసేస్తాం నువ్వు ఆగరా ఏంట్రా మారుతాను కదా ఎల్లకాలం క్యాంటీన్ ఇది కాదు రే ఎల్లకాలం నీది కాదు పదనరా ప్రేమ దేశంలో అబ్బాస్ తీరుంటున్నారన్న ముక్కు మా అమ్మమ్మకి ఏమో చూపిస్తారా పిల్లలకు పుచ్చిర్రా సోది లడ్డు వదిలే వదిలేస్తామన్నా ఆడొచ్చి మనోని కొడతారు మీరెళ్ళి ఆడికి సారీ చెప్తారు అంతే కదా వదిలేస్తాం అరే మనం అలా క్యాంటీన్ లోపల పోద్రా పెద్ద బోర్డు పెట్టి దుబ్బించుకున్నారు కదా చదివినాం అర్థమైంది అదే దేనికి 10 ఏళ్ల క్రితం భగవాన్ 2 కాలేజీల మధ్యలో క్యాంటీన్ పెట్టాడు అప్పుడు నేను ఆర్ఐఈ ప్రెసిడెంట్ జేసీకి ఒక ప్రెసిడెంట్ ఉన్నాడు ఒకరోజు అన్న ఏం కావాలన్నా ఒకటే ఎగ్ పఫ్ ఉందన్న ఎగ్ పఫ్ కోసం అన్న ఈ గొడవ అంతా చీప్ వెరీ చీప్ ఇంద్రా చీపు పెద్ద పెద్ద గొడవలన్న ఏది బిర్యానీ రైతా గురించో నల్లి బొక్కల గురించో అయినా అరవింద్ సమేత చూడలేదారా నువ్వు 5 రూపాయల ఫ్యాక్షన్ దాని గురించి గురూజీ యూట్యూబ్లో ఇంత పెద్ద ఇంటర్వ్యూ ఇచ్చిండు పోయి చూడు అప్పుడు ఆ భగవాన్ గారు ఏమన్నాడు తెలుసారా ఏం చిల్లరగాళ్ళు ఉన్నారా మీరు వాళ్ళనే మనల్ని కాదు కొట్లాడు గిట్లాడు బయట ఎవ్వడు గెలిస్తే వానికి ఆ సంవత్సరం క్యాంటీన్ లో ఎంట్రీ క్రికెట్ ఆడదాం హ్యాపీడేస్ రాలేదు కదా కబడ్డీ ఒకళ్ళు ఆడలే పెద్ద చెప్పొచ్చుడు పోనీ గోల్ అది ఒకడే ఆడతాడు రా చిన్నపిల్లల గొడవలొద్దు మెచ్యూర్గా ఆలోచిద్దాం చిట్టిలేద్దాం ఇంతకీ చిట్టీలో ఏమొచ్చిందన్నా బాస్కెట్బాల్ ఎవ్రీ ఇయర్ ఫ్రెషర్స్ తో ఒక మ్యాచ్ ఉంటుంది ఆ మ్యాచ్ ఎవరు గెలిస్తే ఆ భగవాన్ క్యాంటీన్ వాళ్ళది అయితే లాస్ట్ ఇయర్ ఓడిపోయినామా అసలు ఒక్కసారి గెలుస్తే కదా రైట్ నువ్వు నోర్మి వాళ్ళంటే రిచ్ కిడ్స్ రా స్పాన్సర్షిప్ చేసి మరీ తెప్పించుకుంటారు మంచి ప్లేయర్స్ ని అందుకే ఈ ముండలు ఇప్పుడు గెలవలే ఇప్పటిదాకా ఒక లెక్క ఇప్పటికెళ్ళి ఒక లెక్క మామా చరిత్ర తిరగరాల్సిన టైం వచ్చింది మావా అన్నా ఈ డీడీ గారు చెప్తున్నాడు ఈసారి మ్యాచ్ ఆడుతున్నాం గెలుస్తున్నాం దింపుతున్నాం గట్టి ప్లేయర్లా ఉన్నాడు నాకెందుకు మనం ఎసరు కొడతాం అనిపిస్తుంది